హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. సో గైస్, ఈ రోజు నేనైతే సిజిఎస్ కంపెనీలో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి అయితే వెళ్ళాను. కానీ అక్కడ హెచ్ఆర్ నన్ను 3 క్వశ్చన్స్ అడిగింది. ఓన్లీ 3 క్వశ్చన్స్. ఆమె ఏం అడిగింది, నేను ఏం చెప్పాను. ఇంకొకటి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోయాను. నాతో పాటు కూడా ఇద్దరు కూడా రిజెక్ట్ అయిపోయారు. ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోయారు. వాళ్ళని హెచ్ఆర్ ఏం అడిగింది, వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళ కోసం నేను ఆగి వాళ్ళని అడిగాను, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని వచ్చాను. ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నాకు ఇంటర్వ్యూ జరగక ముందైతే నేనైతే చాలా మందిని కనుక్కున్నాను. అంటే 4-5 మెంబర్స్ని అయితే కనుక్కున్నాను, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని. అక్కడికి 8 మంత్స్ ఆర్ 12 మంత్స్ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చారు. అంటే కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే వచ్చారు. వాళ్ళనైతే ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారంట. దాని తర్వాత ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నారంట. ఇంకా వాట్ ఈస్ టెక్నికల్ సపోర్ట్, ఇలాంటి క్వశ్చన్ అయితే అడిగారని చెప్పారు. వాళ్ళతో పాటు ఫ్రెషర్స్‌ని అయితే ఇంక డైరెక్ట్‌గా టెక్నికల్ సపోర్ట్ గురించి అడిగారంట. ఇంకొకటి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, దాంతో పాటు టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్, టెల్ మీ అబౌట్ యువర్ మెమరబుల్ డే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారని నేనైతే కనుక్కున్నాను చాలా మందిని. అంటే 5, 6 మెంబర్స్‌ని అయితే కనుక్కున్నాను. దాని తర్వాత ఇంకా నాకైతే ఇంటర్వ్యూ జరిగింది. యాక్చువల్‌గా నాతో పాటు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కూడా వచ్చారు. ఆయనకి 8 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అంట. ఆయనకి 8 మంత్స్, నాకు 6 మంత్స్. నాతో పాటు ఫ్రెషర్ గూడా వచ్చారు. ఆమె గర్ల్ అయితే వచ్చింది. ఇంకా మా ముగ్గురికి ఎలా జరిగిందనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో గైస్, ఇంకా నాతో పాటు ఇద్దరికైతే ఇంటర్వ్యూ జరిగింది. టోటల్ 3 మెంబర్స్‌కైతే ఇంటర్వ్యూ జరిగింది. ఫస్ట్‌గా నేనైతే మిడిల్‌లో ఉన్నాను. నా పక్కన గర్ల్, నా పక్కన ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఒక మెంబర్ ఉన్నాడు. ఆయనకి 8 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అని ఆల్రెడీ చెప్పాను గదా! ఆయనకి ఎలాంటి క్వెషన్స్ అడిగారని ఇక్కడ క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా హెచ్ఆర్ అయితే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని ఆయన్ని అడిగింది. ఆయన చెప్పాడు, ఐ హావ్ ఓన్లీ 8 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాడు. వై డు యూ హావ్ లెఫ్ట్ ఇన్ ప్రీవియస్ కంపెనీ అని హెచ్ఆర్ అయితే అడిగింది. యాక్చువల్లీ మై ప్రీవియస్ కంపెనీ వాస్ క్లోజ్డ్, సో దట్స్ వై ఐ యామ్ కమింగ్ దిస్ ఇంటర్వ్యూ అని ఆయనైతే డైరెక్ట్‌గా చెప్పేసాడు. ఇంక దాని తర్వాత వాట్ ఈస్ టెక్నికల్ సపోర్ట్ అని హెచ్ఆర్ అయితే అడిగింది. ఇంక దాని తర్వాత ఆయన టోటల్ 50-60 సెకండ్స్ అయితే 1 మినిట్ దాకా ఇంకా రోల్ గురించి అయితే చెప్పాడు. దాని తర్వాత హెచ్ఆర్ తనని అడిగింది, టెల్ మీ అబౌట్ ఫేవరెట్ మూవీ అని అడిగింది. తను రీసెంట్‌గా 'ధురంధర్ 2' మూవీ చూసినట్టున్నాడు. ఇంకా 'ధురంధర్ 2' గురించి అయితే చెప్పేసాడు. దాదాపు 40-50 సెకండ్స్ దాకా అయితే చెప్పేసాడు. ఇంకా నెక్స్ట్ మినిట్ హెచ్ఆర్ నన్ను అడిగింది, ఓకే సురేష్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగింది. నేనన్నాను, యాక్చువల్లీ ఐ హావ్ ఓన్లీ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ 31st మార్చ్ అని నేనైతే చెప్పేసాను. ఇంకా హెచ్ఆర్ అయితే సెకండ్ క్వెషన్ అడిగింది, టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అయితే అడిగింది. దాని తర్వాత థర్డ్ క్వెషన్ వాట్ ఈస్ టెక్నికల్ సపోర్ట్ అనేది అడిగింది. దాని తర్వాత ఇంకొకటి ఫోర్త్ క్వెషన్ అడిగింది ఫ్రెండ్స్. నేను యాక్చువల్‌గా బై మిస్టేక్‌లీ 3 అని చెప్పాను. 4 క్వెషన్స్ అయితే నన్ను అడిగింది. ఫ్రెండ్స్, ఇంకా హెచ్ఆర్ అయితే ఫోర్త్ క్వెషన్ ఏమి అడిగిందంటే, టెల్ మీ అబౌట్ హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ అని అడిగింది. టోటల్ 4 క్వెషన్స్ అయితే నన్ను అడిగింది. ఫ్రెండ్స్, ఇంకా నా పక్కన రైట్ సైడ్ ఒక గర్ల్ ఉందని చెప్పాను కదా! ఆమె అయితే ఫ్రెషర్. ఆమెనైతే ఇంక సింపుల్‌గా అడిగింది. ఇంకా ఫస్ట్ క్వెషన్ ఏమి అడిగిందంటే హెచ్ఆర్, ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్ అని అడిగింది. దాని తర్వాత ఇంకా వాట్ ఈస్ టెక్నికల్ సపోర్ట్ అడిగింది. ఇంకా లాస్ట్ క్వెషన్ ఫోర్త్ క్వెషన్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ మెమరబుల్ డే అని అడిగింది. సో గైస్, ఇంకా సిజిఎస్ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం చెప్పాను. అది కూడా రోల్ ఇంకా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. 2 లాక్స్ ప్యాకేజ్. ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 వే క్యాబ్ కూడా ఉంటుంది. నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. గైస్, యాక్చువల్‌గా నేనైతే ప్రెజెంట్ ఇంకా అకౌంటింగ్ రోల్స్ మీద జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఏమన్నా కాల్స్ వస్తాయని. ఇంకా ఖాళీగా ఉండడంతో ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా మీకోసం చెప్పాలనే ఉద్దేశంతో ఇంకా వెళ్ళి మీ అందరి కోసం అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అందువలన అక్కడికి వెళ్లి చెప్తున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్, ఒకవేళ నెక్స్ట్ ఏదైనా కంపెనీలో వెళ్తే అక్కడ కూడా వెళ్ళి అంతా కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. మీరేమైనా ఏ కంపెనీకైనా వెళ్లి అక్కడికి చెప్పండి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాని తర్వాత ఈ జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.